ఏంటంటే బి12 విటమిన్ వాడుతున్న క్రమంలో ఎప్పుడన్నా పొరపాటున బ్లడ్ టెస్ట్ రిపీట్ చేస్తే అది హై లెవెల్ రాగానే వెంటనే ఆపేయడం జరుగుతుంది. దాని కారణంగా ఏమవుతుందంటే దీర్ఘకాలంలో మళ్ళీ బి12 లోపంకి దారితీసి ఆ సమస్యలు పెరిగేదానికి ఆస్కారం కనపడుతుంది. అందుకోసం బి12 అనేది వాటర్ సాల్యుబుల్ విటమిన్. చాలా ఫాస్ట్‌గా బాడీలోంచి ఎక్స్‌క్రీట్ అయిపోద్ది. మీరు చెక్ చేసుకున్న వితిన్ ఎ వీక్ అది కంప్లీట్‌గా డౌన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది కాబట్టి రెగ్యులర్‌గా తగిన మోతాదుల్లో ప్రాపర్‌గా వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బి12 విటమిన్ లోపాలు రాకుండా ఉండాలంటే అనవసరంగా ఈ గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్న టాబ్లెట్స్ వాడకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ గ్యాస్ ప్రాబ్లమ్ టాబ్లెట్స్ వల్ల బి12 అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు. అలాగే ఆహారానికి సంబంధించి మాట్లాడితే బి12 విటమిన్ ఎక్కువ శాతం వెజిటేరియన్స్‌లో లోపాలు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళని గురించి ఉద్దేశించి మాట్లాడితే ఎక్కువగా బి12 విటమిన్ సీరియల్స్‌లో ఎక్కువ ఉంటది. డైరీ ప్రొడక్ట్స్‌లో ఎక్కువ ఉంటది. ఫోర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అంటే బి12 విటమిన్ దేంట్లోనే అడిషనల్‌గా ఉన్న వాటిలో మనం తీసుకోవడం వల్ల బి12 పెరిగేదానికి ఆస్కారం ఉంది. న్యాచురల్ పద్ధతుల్లో గమనిస్తే నాన్ వెజిటేరియన్ ఐటమ్స్‌లో అన్నిట్లో కూడా బి12 సంపూర్ణంగా ఉంటది. ఏవైతే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, బెర్రీస్ వీటిలన్నిట్లో కూడా బి12 వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇలా మెయింటైన్ చేస్తూ హెల్తీ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తే మనకి బి12 లోపాలకి పర్టికులర్‌గా డయాబెటిస్ పేషెంట్స్ బి12 లోపాలు